శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి ఫిబ్రవరి 15 నుంచి 21 మధ్యలో వార ఫలాలు పరిశీలించినప్పుడు కుంభరాశి యందు 4 గ్రహాలు సంచరించడం జరుగుతున్నాయి. అలాగే కుంభరాశి ఈ వారం అంతా కూడా 2 పాపగ్రహాలైనటువంటి శని మరియు కుజగ్రహాల మధ్య ఉండిపోవడంతో జాతకుడు ప్రతి విషయాన్ని చాలా కష్టపడి సాధించవలసి ఉంటుంది. ఏ పని ముందుకు వెళ్లకుండా విపరీతమైన ఒత్తిడి ఫీల్ అవుతూ ఉంటారు. ఏదైనా ఈ సమయంలో ఈ ప్రపంచాన్ని అంటే ఈ ఊరు విడిచి వేరే ఊరు కొన్నాళ్ళు వెళ్ళి అక్కడ ప్రశాంతంగా ఉందామన్న ఆలోచన వస్తూ ఉంటుంది. అలాగే ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మిమ్మల్ని బయటికి రాకుండా ఇంట్లోనే అజ్ఞాతంలో ఉండే విధంగా కూడా కొన్ని పరిస్థితులు వారి వారి జాతకాన్ని బట్టి ఉండే అవకాశం ఉంది. అంటే ఇది ఒక విధమైనటువంటి బంధన యోగం అంటారు. ఈ బంధన యోగం ఏర్పడినప్పుడు జాతకుడు అజ్ఞాతంలో గడపడం జరుగుతూ ఉంటుంది. సరే, మిగతా విషయానికి వచ్చినప్పుడు ఈ రాశి అందే రాశ్యాధిపతి రాహు సంచరిస్తూ పాపగ్రహం అవటం వల్ల అక్కడ చాలా వరకు జాతకుడి ఆలోచనలు కూడా సమస్యని పరిష్కరించే దిశగా కాకుండా వాటి నుంచి తప్పుకునే ప్రయత్నం అన్నది జరుగుతూ ఉంటుంది. ఏదో విధంగా బాధ్యతల నుంచి బయటపడడం, చేసిన తప్పుకి పశ్చాత్తాపం చెందకుండా దాన్ని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయడం, మరింత పొరపాటు చేయడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడూ తన తప్పు ఒప్పుకోకుండా ఆ తప్పుని ఇతరుల మీద నెట్టడం జరుగుతూ ఉంటుంది. మీ యొక్క చేష్టల వల్ల, చర్యల వల్ల మిగతా వాళ్ళు ఎంత నష్టపోతున్నారో గమనించకుండా మీ దారిలో మీరు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. మరి ప్రధానంగా ఇప్పుడు రవి ఈ వారం అందే రాశిలో ప్రవేశించడం వల్ల, సప్తమాధిపతిగా రవి రాశిలో ప్రవేశించడం వల్ల ఈ సమయంలో వ్యక్తిగతంగా మీకు లేదంటే మీ యొక్క భార్య లేదంటే మీ భర్తకి సడన్గా అనారోగ్యపరమైన సమస్యలు రావడం కానీ, లేదా వారు ఏదైనా ఒక లిటిగేషన్లోనో ఏదో ఇబ్బందిలోనో చిక్కుకునే అవకాశం ఈ వారంలో కనబడుతుంది. కాబట్టి ఏదైనా కొంత జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. మీరు చేసిన పొరపాటు అది మీ జీవిత భాగస్వామి అనుభవించే విధంగా కూడా కొన్ని పరిస్థితులు ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయి. ఇక శుక్రుడు ఈ లగ్నానికి యోగకారకుడు, చతుర్థ భాగ్యాధిపతిగా రాశిలో ప్రవేశించడం వల్ల ఎప్పుడో దూరంగా ఉన్నటువంటి మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని రక్షించాలనో మీకు సహాయం చేద్దామన్న మీతో మీ కుటుంబంలో కలవడం జరుగుతూ ఉంటుంది. మీ యొక్క సాహసం వల్ల వాళ్ళు కూడా నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. అంటే గతంలో పరిచయం ఉన్నటువంటి వాళ్ళు తిరిగి మీ జీవితంలో ప్రవేశించడం, వారు కూడా మీ వల్ల నష్టపోవడానికి అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా ఈ సమయంలో మీరు కొంత అజ్ఞాతంగా అయినా రహస్యంగా అయినా ఇతరులను కలుసుకోవడం, మీలో ఉన్నటువంటి సంతోషాన్ని సరదాల్ని వాళ్ళని పంచుకోవడం, కొంత రహస్య జీవనం కూడా ఈ సమయంలో జరుగుతూ ఉంటుంది. బుధుడు కూడా అదే రాశిలో ప్రవేశించడం వల్ల సమూహంగా నలుగురితో కలిసి మీరు ఏదైనా ఒక ఎంటర్టైన్మెంట్ పార్టీ కానీ, ఒక రేవ్ పార్టీ కానీ, ఏదైనా ఒక ఇటువంటి కొద్దిగా అనెతికల్గా ఉన్నటువంటి ఫంక్షన్లో పార్టీలో పాల్గొనడం, ఇటువంటివి జరిగే సూచనలు ఉన్నాయి. బట్ ఇవన్నీ కూడా మీకు తాత్కాలికంగా సంతోషాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. ఈ సమయంలో ఏదో ఒక ఇబ్బంది కూడా రావచ్చు. అయితే ఇవన్నీ ఖచ్చితంగా జరుగుతాయంటే అది మీ చేసే చర్యలను బట్టి ఆధారపడి ఉంటుంది, మీరు ఉన్నటువంటి సర్కిల్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అయితే ఇక్కడ ప్రమాదపరమైనటువంటి పరిస్థితులు ఏమీ ఉండకపోవచ్చు. ఎందుకంటే గురువు యొక్క దృష్టి మీకు పంచమ స్థానం నుంచి భాగ్య దృష్టితో చూస్తున్నటువంటి గురువు యొక్క దృష్టి మీకు ఎంత ఇబ్బందుల్లో ఉన్నా, చివరికి ఎంత అపాయం వచ్చినా, ఎంత రిస్క్ వచ్చినా కూడా ఎవరో ఒకరు మిమ్మల్ని ఆపద నుంచి బయట వేయడం జరుగుతూ ఉంటుంది. ఏదో విధంగా మిమ్మల్ని ఈ సమస్యల నుంచి రక్షించడం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగని మనం కావాలని టెంపరీ సుఖం కోసం ఇటువంటి టెంపరీ ఆనందాలకి, తాత్కాలిక సుఖాల కోసం పాటుపడినప్పుడు అవి మీకు ప్రస్తుతం ఆర్థిక పరంగా ఇబ్బంది పడతాయి. తర్వాత అది శారీరకంగా అనారోగ్యపరంగా కూడా ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ రాశివారు ఎటువంటి అవాంఛిత కార్యక్రమాల్లో పాల్గొకుండా నిజాయితీగా టెంపరీగా మీకున్న దానితోనే మీరు తృప్తి పడడం వల్ల తర్వాత మీకు కావలసిన సుఖాలు అనుభవించవచ్చు. ఈ సమయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసింది. ఎటువంటి అసాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ,
చట్టానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుని అటువంటి వాటిలో పాల్గొనడం చేయడం వల్ల మీకే ఫ్యూచర్లో నష్టం కలిగే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితాన్ని అంటే గ్రహాల యొక్క సమస్యల నుంచి బయటపడాలంటే కేవలం ఆ పరమేశ్వరుని యొక్క చేతిలో మాత్రమే ఉండడం జరుగుతూ ఉంటుంది. గ్రహాలు అనుకూలించాలంటే శివుని యొక్క ఆజ్ఞ కంపల్సరిగా ఉండవలసింది. అటువంటి శివుణ్ణి సులభంగా మనం ప్రసన్నం చేసుకోవడానికి మరి ఈ 15వ తారీఖున మహాశివరాత్రి పర్వదినం రాబోతుంది. అందువలన ఆ రోజు మీరు చాలా పవిత్రంగా ఉంటూ ఏదో ఒక శివలింగాన్ని, పెద్ద పెద్ద క్షేత్రాలు పంచారామాలే అక్కర్లేదు, కేవలం సాధారణ టెంపుల్లో ఉన్నటువంటి శివలింగాన్ని కూడా మీరు పూజించుకొని దర్శించుకొని కనీసం కొద్దిగా వాటర్, నీళ్లు, శుభ్రమైనటువంటి నీళ్లు స్వామికి అభిషేకం చేసి వీలైతే ఒక మారేడు దళం ఒకటన్నా పర్లేదు, అది పరమేశ్వరునికి మీరు అర్పించడం వల్ల చాలా వరకు గతంలో ఉన్నటువంటి అన్ని పాపాలు, అంత దురదృష్టం కూడా పోతుంది. అలాగే వీలైతే ఆ శివరాత్రి రోజు ఏదో ఒక రుద్రాక్ష 6 ముఖాల 5 ముఖాల 4 ఏది అక్కర్లేదు, ఏదైనా పర్లేదు, ఆ శివలింగం దగ్గర పెట్టి అంటే కొంతవరకు అభిషేకం చేయడం. కానీ మీరు అభిషేకం చేసే జలంలో ఈ రుద్రాక్షలో 5 ముఖాలు ఈజీగా దొరికితే ఒక 5, 6 తీసుకొని వాటితో పాటు స్వామికి అభిషేకం జరిపించి ఆ రుద్రాక్షలు మీరు గృహాన్ని తెచ్చుకొని మీరు ధరించవచ్చు, ఇంట్లో మీ పిల్లలు కూడా ధరించవచ్చు. లేదు ఒక 5 వచ్చినాయంటే మీరు ధరించి పిల్లలు ధరించి మిగతా 2, 3 ఉంటే ఆ భగవంతుడి సన్నిధిలో పెట్టి అదే శివుని స్వరూపంగా పూజించడం వల్ల కంప్లీట్గా మీ యొక్క ఆ రుద్రాక్ష మీ మెడలో ఉన్నంత వరకు, ఆ రుద్రాక్ష మీ పూజా మందిరంలో ఉన్నంత వరకు కంప్లీట్గా లైఫ్ లాంగ్ అంటే 1 సంవత్సరం దాకా మాత్రం గ్యారంటీ. మళ్ళీ శివరాత్రి రోజు మళ్ళీ ఆ విధంగా చేసుకోవచ్చు. ఈ విధంగా సింపుల్ రెమెడీ మీరు చేయడం వల్ల కంప్లీట్గా మీరు ఇప్పుడున్నటువంటి ఈతి సమస్యల నుంచి, ఆర్థిక బాధల నుంచి, ఎటువంటి సమస్య అయినా వివాహం కానీ ఏదన్నా పరిష్కారం అవుతుంది. అయితే పర్టికులర్గా ఎవరైతే వివాహం జరగడం లేదో వాళ్ళు ఈ శివరాత్రి రోజు పంచదారతో ఒక 3 కిలోల పంచదార, 300 గ్రాముల పంచదారతో శివుడికి అభిషేకం చేయడం వల్ల కంప్లీట్గా మీకు తొందరలోనే వివాహం అన్నది జరిగే అవకాశం ఉన్నది. అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఆవు సంబంధించినటువంటి ఆవు పెరుగు బాగా చిలికి ఆవు పెరుగు తయారు చేసి ఒక 3 లీటర్లో 2 లీటర్లో ఆవు పెరుగుతో మజ్జిగతో, పెరుగు కూడా ఓకే, అభిషేకం చేయడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. మంచి గాత్రం కావాలన్నా, ధనయోగం కలగాలన్నా తేనెతో అభిషేకం చేయవలసి ఉంటుంది. ఇన్ని రకాలు ఎందుకు, మనకు ఐశ్వర్యం కావాలి, విభూతితో అభిషేకం జరిపించడం వల్ల కంప్లీట్గా ఐశ్వర్యం కలుగుతుండదు. ఆ విభూతిని గృహంలో తెచ్చుకొని ప్రతిరోజు విభూతి ధరించడం వల్ల సకల పాపాలు, సకల దరిద్రాలు కూడా పోవడం జరుగుతుంటది. బట్ ఏదైనా ఇది నమ్మకంతో కూడుకున్నది. అంటే శివుడి దగ్గర ప్రత్యేకత ఏంటంటే నమ్మకం లేకుండా మీరు అదేదో బూడిదని పెట్టుకున్నా కూడా కంప్లీట్గా మీకు శివుని యొక్క అనుగ్రహం తప్పక లభిస్తుంది. అవకాశం ఉన్నవాళ్ళు శివరాత్రి రోజు మరి ఆ రోజు జాగరణం అంటే సాయంకాలం 6 గంటల నుంచి మర్నాడు 6 గంటల వరకు అది మంచి సమయం అన్నమాట. మరి అర్ధరాత్రి 12 గంటలకి లింగోద్భవం జరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో చిన్న శివలింగం అయినా మీ గృహంలో పెట్టుకొని అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత ఆ శివునికి తేనెతోనో, పాలతోనో, పంచామృతాలతోనో, పళ్ళ రసాలతోనో అభిషేకం మీ చేతులతో మీరు ఏ మంత్రాలు అక్కర్లేదు స్వయంగా చేసుకోవడం వల్ల కంప్లీట్గా మీకు ఆ స్వామి యొక్క అనుగ్రహం లభించే అవకాశం ఉంది. ఎవరికి ఏ విధంగా అవకాశం ఉంటే ఆ విధంగా శివరాత్రి మాత్రం కంపల్సరీగా చేసుకుంటే మీ యొక్క సకల ఇబ్బందులు తొలగిపోయే అవకాశం ఉంది. కంప్లీట్గా పాటించండి. చేయకపోయినా పర్లేదు, కానీ ఆ రోజు పర్టికులర్గా ఎవరు కూడా ఏదైనా మద్యపానం చేయడం కానీ, మాంసాహారం తినడం కానీ, స్త్రీలను ఇబ్బంది పెట్టడం కానీ, శృంగార కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ, అటువంటి కార్యక్రమాలు కనీసం ఆ ఒక్క రోజన్నా దూరంగా ఉంటే మీ జీవితం ధన్యమైనట్టే. స్వస్తి.